హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మనకు ఒక షార్ట్ అండ్ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. నిజానికి సర్పంచ్ ఎన్నికలు బ్రేక్ పడేటువంటి ఛాన్స్ ఎక్కువ మొత్తంలో 90% కనబడతా ఉన్నాయి. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను విజిట్ చేస్తున్నారు. బ్యాలెట్ బాక్స్లను కూడా ఏసీ తరలించింది. ఆయా జిల్లా కలెక్టరేట్లకు ఆదేశాలు కూడా ఇచ్చింది. అండ్ ఓటర్ లిస్టు జాబితాను కూడా రిలీజ్ చేసింది. మరి ఇటువంటి తరుణంలో అసలు ఎన్నికలు వాయిదా వేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? బీసీ రిజర్వేషన్లు 42% కేటాయించాలని చెప్పేసి బీసీ అండ్ ఎస్సీల వర్గీకరణ, అదేవిధంగా ముఖ్యంగా విద్యార్థుల పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఎలక్షన్ కమిషన్ నిజంగా ఈ ఎన్నికలను వాయిదా వేస్తే మళ్ళీ ఎప్పట్లోగా ఎలక్షన్ జరిగేటువంటి ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించి నిన్న మొన్నటి వరకు మనం చెప్పుకుంటూ వస్తాం, రేపో మాపో ఎలక్షన్ కోడ్ రాబోతుంది అని చెప్పేసి. అలాగే ఇది బ్రేక్ పడేటువంటి ఛాన్స్ కనబడతా ఉంది. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తంలో ఈ సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, దీనికి సంబంధించి ఆల్రెడీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీసీ రిజర్వేషన్ 42% కల్పించాలని చెప్పేసి బీసీ సంఘాల నేతలు వినతి పత్రాన్ని అందజేశారు. అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాల నేతలందరూ కూడా ఈ ముఖ్యంగా 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, తర్వాత యూజీ పీజీ ఎగ్జామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి సో మనకి మార్చ్ 2 నుంచి మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. తర్వాత ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఆ తర్వాత ఇలా డిగ్రీ ఎగ్జామ్స్ కంటిన్యూషన్ అవుతూనే ఉంటాయి. కాబట్టి ఈ తర్వాత ఏప్రిల్ తర్వాత నుంచి ఏప్రిల్ మేలో భారీగా ఎండ తీవ్రత భారీగా ఉండడంతో మొత్తానికి ఎన్నికలు వాయిదా పడేటువంటి ఛాన్స్ ఎక్కువ మొత్తంలో కనబడతా ఉన్నాయి. అలాగే ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా చాలా మంది వినతి పత్రాలను కూడా రిక్వెస్ట్ చేశారు. దాన్ని కూడా ఎన్నికల కమిషన్ పరిశీలిస్తుంది. అలా గనక జరిగితే మనకు ఎన్నికలు వాయిదా పడితే గనక ఈ ఎన్నికలు మళ్ళీ జూన్, జూలై, ఆగస్టు ప్రాంతంలో జరిగేటువంటి అవకాశం కనబడతా ఉంది. అంటే ఒకవేళ ఈ రిజర్వేషన్ల బిడత ఒకటి అనుకుంటే, అలాగే విద్యార్థుల భవిష్యత్తు, ఎందుకంటే ఎలక్షన్ జరుగుతున్నప్పుడు అక్కడ భారీ గందరగోళం కావచ్చు, మైక్ శబ్దాలు కావచ్చు, ఈ రణఘోర ధనుల మధ్య శబ్దాలన్నీ వీటి మధ్య విద్యార్థులకు భవిష్యత్తును కూడా ముందండు అంటే ఉంచుకోవాలి. కాబట్టి రాజకీయ ప్రముఖ పార్టీలతో చర్చించక, అలాగే విద్యార్థి సంఘాలు, అలాగే యూనియన్స్ లీడర్స్, ముఖ్యంగా టీచర్ యూనియన్స్ తోని కూడా ఎలక్షన్ కమిషన్ అభ్యర్థులు సమీక్ష సమావేశం నిర్వహించేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. మొత్తంలో తెలంగాణలో ఎన్నికలు కాస్త పోస్ట్ పోన్ దిశగా అడుగులు వేస్తుంది ప్రభుత్వం, అంటే ఎన్నికల కమిషన్. దీనికి సంబంధించి మరిన్ని సమాచారం మరొక వీడియోతో మీ ముందు ఉండేటువంటి ప్రయత్నం మాత్రం మాక్సిమం చేస్తామండి. ఓకేనా? సదామి సేవ అయితే నిజంగా ఎన్నికలు వాయిదా వేస్తే సమంజసమే అంటారా, లేక విద్యార్థుల పరీక్షలు భగ్నం చేయడం సంబంధించడం అంటారా? మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ ని నిజంగా కామెంట్ సెక్షన్ లో గురి చేయండి. సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.